మీరు సినిమాటోగ్రఫీ అందించిన కళా తపస్వి కె విశ్వనాథ్ గారి సినిమా స్వాతి ముత్యం 40 years కంప్లీట్ చేసుకుంటుంది. అవును సార్. సో ఒక్కసారి మీరు ఆ సినిమాని గుర్తు చేసుకుంటే మీకు ఏమనిపిస్తుంది? మెమరీ వండర్ఫుల్ మెమరీస్ అండి. దేవుడు నాకు ఇచ్చిన వారాల్లో అదొక మంచి వారం. డెఫినెట్లీ అన్ఇమాజినబుల్ ఎక్స్పీరియన్స్ అది. అందులో కళా తపస్వి విశ్వనాథ్ గారు అంటారు కదా, జనరల్గా కొన్ని పదవులు కొన్ని బిరుదులు ఊరికే ఏదో రకరకాలుగా ఉండొచ్చు. నిజమైన కళా తపస్వి కె విశ్వనాథ్ గారు. ఆయనతో చేయడానికి మీకు రాసిపెట్టి ఉండాలి. అలాగే నాకు 2 సినిమాలు ఆయన ఇచ్చారు వరం. ఎలా అసలు మీకు ఎలా రాసి పెట్టారు అది? నేను వాహినిలో 1975లో ఫోకసింగ్ అసిస్టెంట్గా చేస్తున్నాడు. ముందు సెట్స్ మీద ఆయన చూడడం జరిగింది. ఓకే. ఐ కాంటాక్ట్, పుస్తకాల్లో చూడడం కాదు. అది జీవన జ్యోతి అనే సినిమా చాలా పెద్ద హిట్ కదా ఆ రోజు. డివిఎస్ రాజు గారిది, వాణిశ్రీ వాళ్ళంతా. నేను వెళ్ళినప్పుడు ఈయన చేసిన సీక్వెన్స్ ఏంటంటే అందరు జనంతో నవ్వేస్తున్నారు, ఈయన రిహార్సల్ చేస్తున్నారు. రమాప్రభ, రాజబాబు. అప్పుడు రాజబాబు అసలు ఉంది కదా. సో ఏదో రమాప్రభకి ఇలా కనుకొట్టేది ఏదో ఫస్ట్ టైం అదనమాట. ఆయన అంత కామెడీగా చేసి చూపిస్తున్నారు డైరెక్టర్గా. తర్వాత మళ్ళీ నేను ఆయన నుంచి బయటకు వచ్చి మా పెద్ద గురువు గారు విఎస్ఆర్ స్వామి గారు దగ్గర జాయిన్ అయినప్పుడు భక్త కన్నప్ప బుట్టగూడలు చేశాము బాపు గారితో. షెడ్యూల్ అయిపోగానే షిఫ్ట్ టు రాజమండ్రి అన్నారు. అక్కడికి వెళ్తే విశ్వనాథ్ గారితోనే కంటిన్యూ అయ్యి, సార్ అది బాపిరెడ్డి గారు బుట్టాయిగూడెంలో బాపు గారు, అది అయిపోయింది షెడ్యూల్, రాజమండ్రి షిఫ్ట్ అన్నారు. ఇక్కడికి వస్తే కె విశ్వనాథ్ గారి సినిమా సిరిసిరిమువ్వ రాజమండ్రి, అక్కడ విశ్వనాథ్ గారితో వర్క్ అనమాట. జయప్రద ఎర్లీ డేస్, అమ్మాయి పేరు లలిత అని చెప్పేవాడు. ఎందుకంటే నాకు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు పరిచయం, వాళ్ళు చెప్పారు జయప్రద అని తర్వాత పేరు పెట్టారు ఇది అని చెప్పేసి. తర్వాత చంద్రమోహన్, సత్యనారాయణ గారు ఇవన్నీ అనమాట. అప్పుడు డైరెక్ట్గా విశ్వనాథ్ గారితో రికగ్నైజ్ అవుతాం కదా, కెమెరా అసిస్టెంట్స్గా లైటింగ్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయడాలు అవన్నీ చూడాలు రిజిస్టర్ అయిపోయాం అనమాట. మరి మీకు డైరెక్ట్ సినిమాటోగ్రాఫర్గా ఈ సినిమాకి ఎలా లింక్ ఏంటని అడుగుతున్నారా? నేను ఫస్ట్ పిక్చర్గా కొత్త దంపతులు అనేది ఇవన్నీ మామూలుగా రెగ్యులర్గా అన్ని చోట్ల చెప్పేది. అది రిలీజ్గా అయితే విజయబాబురెడ్డి గారి డైరెక్షన్లో ఆయన ఫస్ట్ టైము డైరెక్టర్. నాకు కూడా ఫస్ట్ టైంగానే బయటకు వచ్చింది మగమహారాజు. ఆ తర్వాత కొన్ని సినిమాలు అయిన తర్వాత 2-3 సినిమాలు అయిన తర్వాత వంశీతో నాకు లింకు. ఇద్దరం కలిసే ఎదిగాము, అసిస్టెంట్స్గానే ఎదిగాము. చేస్తున్నప్పుడు వంశీ సితార సినిమా ఫస్ట్ నాకు. ఆ సితార సినిమా మోస్ట్ పాపులర్, మీ అందరికీ తెలుసు. సో విశ్వనాథ్ గారు పూర్ణోదయకి లింక్ ఎలాగ ఉంది కదా, ఏడిద నాగేశ్వరరావు గారు సిరిసిరిమువ్వకి ఆయన టోటల్ ఇదనమాట నిర్వహణ. సో విశ్వనాథ్ గారు బాగా తెలిసిన సంస్థ కాబట్టి అక్కడ వంశీ ఆల్రెడీ శంకరాభరణం చేశాడు. నాకు వంశీకి సిరిసిరిమువ్వ ప్రొడ్యూసర్ ఆఫీసులో వెనకాల నుంచి పరిచయం, వెనకాల ఉండే గెస్ట్ రూముల దగ్గర నుంచి మేమంతా కూర్చునేవాళ్ళు అక్కడ. ఆ వంశీ నేను ట్రావెల్ చేస్తాం టుగెదర్ అనుకున్న రోజుల్లో అతనికి మంచి పలికి వచ్చింది. కానీ హరి అనుమోలు చేశాడు, అది బ్యానర్ వాళ్ళది, ప్రొడ్యూసరు మిగిలిన వాళ్ళంతా వాళ్ళ గ్రూప్ అనమాట. అప్పుడు వంశీ నాకు 2వ పిక్చరు నాకు ఇచ్చాడు. ఏడిద నాగేశ్వరరావు గారు కూడా వెల్కమ్ చేశారు. ఇది నా సినిమాలు మగమహారాజు, చిరంజీవితో ఇంకో సినిమా మహానగరంలో మైగడి ఇవన్నీ చూసి ఓకే మంచి వర్క్ చేస్తున్నాడు, నువ్వు ఎలాగో కావాలనుకుంటున్నావు కదా, మనం ఫిక్స్ చేద్దామని సితార్కి ఫిక్స్ చేశారు. ఆ సంస్థ అది. సితారా సినిమా చూసిన తర్వాత అందరూ అప్రిషియేట్ చేసినట్టుగా ఈయన చూస్తుంటారుగా, అలాగలాగా తర్వాత అన్వేషణ కూడా అయిపోయింది. ఇంకా కొన్ని సినిమాలు అయిన తర్వాత కమలాసన్ డేట్స్ తీసుకొని విశ్వనాథ్ గారితో చేద్దాం అనుకున్నప్పుడు నా ప్రపోజల్ ఇస్తే హ్యాపీగా వెల్కమ్ చేశారు విశ్వనాథ్ గారు. అది నా ఎంట్రీ విశ్వనాథ్ గారితో స్ట్రైట్, నేను కెమెరామెన్గా.